ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ, అందరి ఆడియన్సెస్కి అండ్ ఎవ్రీబడి ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ విత్ దిస్ ఈవెంట్. హేమంత్ గారు నాకు జస్ట్ ఆడిషన్ కూడా తీసుకోలేదు, జస్ట్ కాస్టింగ్ చేశారు. ఏదోలే అని చెప్పి స్టార్ట్ చేసాము. బట్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ద కైండ్ ఆఫ్ డెడికేషన్ హ్యావ్ సీన్. అంటే ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ అంటే ఎవరికి బేసిక్గా నమ్మకం ఉండదు. ఎవ్రీబడి ఇన్ ద క్రూ కానీ చుట్టుపక్కల కానీ అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు. But your focus, your vision, అది only a person who is doing it will only know, only they understand. So ఆ విజన్ని చూడగలిగి సపోర్ట్ చేసే యాక్టర్స్ చుట్టుముట్టుంటే దట్స్ అనదర్ రిలీఫ్ ఫర్ ద డైరెక్టర్. అలా మా బ్రో కూడా మస్తు సపోర్ట్ చేశారు. వెరీ హ్యాపీ పర్సన్. ఇట్ వాస్ వెరీ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదో సినిమా చేద్దాం లేదు, మొత్తం స్టోరీ కూడా లేదు ఫర్ అ ఫ్యాక్ట్ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు. బట్ దెన్ సినిమా చేస్తున్న కొద్దీ ఐ థరోలీ ఎంజాయ్డ్. మా హీరోయిన్ రాలేదు ఇవాళ, ఐ మిస్ హర్. సో షీ ఆల్సో బికేమ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. చాలా బాండ్ షేర్ చేసుకున్నాం. మెల్లిమెల్లిగా వీ గ్రూ వెరీ మంచి ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అయింది. హేమంత్ గారిని నేను బ్రోగా ఐ లుక్ అప్ టు హిమ్ అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ ఆల్సో సనాతన ధర్మం పాయింట్కి వస్తే ఐఎమ్ ఆల్సో హ్యూజ్ ప్రీచర్ ఆఫ్ సనాతన ధర్మం కోసం నిల్చోవడానికి ఎప్పుడు అడ్వకేట్ చేస్తుంటాను. ధర్మం అంటే దేవుడు ఒక్కడే కాదు, ధర్మం అంటే కష్టం వచ్చిన ప్రతిసారి నిల్చోవడానికి, గొంతెత్తడానికి, నాకు లాభం ఉన్నా లేకున్నా అక్కడ నా అవసరం ఉంది, ధర్మం కొద్ది పోరాటగలుగుతా అంటే బాధ్యతగా నేను అక్కడ ఉంటాను. దానికి నన్ను చాలామంది ప్రేమిస్తారు, హేట్ చేస్తారు, అది సెకండరీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి ఫుల్ డబ్బులు రావాలని, ఇంకా చాలా సినిమాలు చేయాలని, అందులో నన్ను మళ్ళీ క్యాష్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.